దేశ రాజధాని హస్తినా కేంద్రంగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఏ క్షణమైనా ముహూర్తం ఖరారు కావచ్చన్న ప్రచారం ఢిల్లీ వర్గాలలో తీవ్ర సంచలనం రేపుతుంది. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలే లక్ష్యంగా క్యాబినెట్లో భారీ మార్పులు చేర్పులు చేపట్టేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. దాదాపు 30 నుంచి 35 మంది కొత్త వారికి చోటు కల్పించడంతో పాటు పనితీరు బాగోలేదని కొందరు సిట్టింగ్ మంత్రులను తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ మిత్రపక్షాలకు ప్రాధాన్యత పెంచే క్రమంలో జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి, తెలంగాణ నుంచి డీకే అరుణ, ఈటెల రాజేందర్ పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. కేంద్ర కేబినెట్ విస్తరణలో ఎవరెవరికి పదవులు వరించబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఢిల్లీ వేదికగా ముమ్మర కసరత్తు సాగుతుంది. ప్రధాని మోదీ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేంద్ర కేబినెట్లో గరిష్టంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం ఉన్న ఖాళీలు, మార్పులతో కలిపి దాదాపు 30 నుంచి 35 మంది కొత్త వారికి ఈ విస్తరణలో అవకాశం దక్కే అవకాశం ఉంది. పనితీరు ఆధారంగా సుమారు 20 నుంచి 25 మంది సిట్టింగ్ మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి వారికి రాబోయే ఎన్నికల కోసం పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. రాబోయే కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల నుంచి సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం ఆధారంగా పలువురు నేతలకు కేబినెట్ బెర్తులు దక్కనున్నాయి. ఇటీవల యువత, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో భవిష్యత్ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు యువ ఎంపీలకు, కొత్త తరానికి కేబినెట్లో పెద్దపీట వేయాలని బీజేపీ భావిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కీలకమైన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించేలా బీజేపీ అగ్రనేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని, బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్రంలో ఉండగా, మిత్రపక్షం జనసేన కోటాలో సీనియర్ నేత వల్లభనేని బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. తెలంగాణలో మిషన్ 2028 లక్ష్యంగా మహిళా కోటాలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు లేదా బీసీ కోటాలో మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ అరవింద్లకు అవకాశం దక్కుతుందన్న ప్రచారం సాగుతోంది. మహిళా బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణలో మహిళా మంత్రుల సంఖ్యను పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా మహిళా ఓటర్లలో సానుకూల సంకేతాలు పంపాలని భావిస్తున్నారు. ఈ సమగ్ర పునర్వ్యవస్థీకరణ ద్వారా కొలువుదీరే కొత్త కేబినెట్ రాబోయే సార్వత్రిక సమరం వరకు పూర్తి స్థాయి ఎన్నికల టీంగా పనిచేయనుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.